షాబాద్ ఘటనలో చనిపోయిన వారికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా ఆసుపత్రి మార్చురి వద్ద విషాదకర ఛాయలు నెలకొన్నాయి. నిందితుడి చేతిలో హతమైన 6 మృతదేహాలను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరి కాసేపట్లో వైద్యుల బృందం పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ ఉస్మానియా హాస్పిటల్ నుంచి లైవ్లో అందిస్తారు. రంజిత్, చెప్పండి, మరి కాసేపట్లో వైద్యుల బృందం పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, షాదాబ్లో జరిగినటువంటి ఘటనలో రాజ్ కుమార్ చేసినటువంటి హత్యలకు సంబంధించినటువంటి మృతదేహాలను కూడా హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్కి మార్చరీకి తరలించిన పరిస్థితి కనబడుతుంది. గత గంట క్రితం కూడా ఇక్కడ మార్చరీకి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, దానికి మార్చరీలో డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయడానికి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా అక్కడ సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు, దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వచ్చేసి దాన్ని వాగ్మూనాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చేసుకున్నట్లయితే ఏదైతే దారుణంగా కిరాతకంగా తన యొక్క పుట్టినటువంటి పిల్లలతో పాటుగా భార్యని, దాంతో పాటుగా కక్షపూరితంగా అమ్మాయితో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులని 6 కూడా హత్య చేసినటువంటి రాజ్ కుమార్ గత నెల మే 16 వచ్చేసి ఫోక్సో కేసులో జైలుపై బయటకు వచ్చిన తర్వాత కేవలం కక్షపూరితంగా అతను పెట్టుకున్నటువంటి కక్షతోనే ఈ హత్యలు చేసినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం వచ్చేసి ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఉస్మానియా మార్చరీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంత అఘాతం జరగడానికి కారణం కేవలం ఫోక్సో కేసులో జైలుకు వెళ్ళినటువంటి హంతకుడు ఎవరైతే ఉన్నారో ఈ హంతకుడికి బెయిల్ ఇచ్చేసి బయటకు వచ్చిన తర్వాత అతను పాడిపడిన విడాడం, దాంతో పాటుగా వాళ్ళని చంపాలని పన్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే దైవాలగూడలో నివాసం ఉంటున్నటువంటి రాజ్ కుమార్ అతని యొక్క భార్య కుటుంబ సభ్యులందరితో కలిపేసి జీవనం సాగిస్తుంటాడు. వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి కుటుంబం పైనటువంటి మైనర్ బాలికపై కన్నేసినటువంటి వ్యక్తి రాజ్ కుమార్ గతంలో అతని పైన వచ్చేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడము, దాంతో పాటుగా అత్యాచారం చేసిన విధంలో కూడా అతన్ని జైలుకు పంపించారు. దాని తర్వాత ఏదైతే జైలు నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చంపాలనే ఒక పన్నాగంతోనే ఈ యొక్క హత్యకు పాల్పడినట్టు చెప్తుంది. ముఖ్యంగా ఈ చనిపోయిన వాళ్ళల్లో కుటుంబానికి ఏదైతే ఇప్పుడు ఫోక్సో కేసులో బాధిత కుటుంబం అయినటువంటి చిట్యాల లక్ష్మి, అంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లి, దాంతో పాటుగా చిట్యాల రుక్కమ్మ, దాంతో పాటుగా మహేంద్ర బాలిక, వీళ్ళ ముగ్గురితో పాటుగా సొంత కుటుంబంలో పెళ్లి చేసుకున్నటువంటి భార్య పార్వతి, సరిత, కుమారులు, 2 కుమారులు, ఒకని పేరు వచ్చేసి పరీక్షిత్, మరొకరు వచ్చేసి దైదక్షిత్, వీళ్ళ ముగ్గురిని కూడా పన్నాగం పెట్టేసి ఒక ఉన్మాదిలాగా చంపిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళకి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ వచ్చేసి దైవాలగూడ నుంచి ఇక్కడికి హైదరాబాద్లోని ఉస్మానియా మార్చరీకి చేరుకున్నవి. దీనికి పోస్ట్ మార్టం సంబంధించిన తర్వాత దీని యొక్క డెడ్ బాడీలు వాళ్ళకి సంబంధించినటువంటి స్వగ్రామైనటువంటి దైవాలగూడకు చేరుకునే పరిస్థితి కనబడుతుంది. కేవలం ఏదైతే దీనికి సంబంధించిన విషయంలో కూడా రాత్రి 11:30 ప్రాంతంలో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పక్క ప్రణాళికతోని చంపాలని హత్యతోని ముందుగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లిని కావచ్చు, దాని తర్వాత వాళ్ళ యొక్క నానమ్మని ఇద్దరిని చంపిన తర్వాత ఆ నుంచి ఏదైతే అతని దగ్గర ఉన్నటువంటి వాహనంలో అంటే కారులో వచ్చేసి దైవాలగూడ నుండి బయటి ప్రదేశానికి చెరువు ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసిన తర్వాత ఆ అమ్మాయిని చంపి దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లల్ని అందరినీ కూడా హతమార్చిన తర్వాత బయటకు వెళ్ళినటువంటి రాజ్ కుమార్ని పోలీసులు ఇప్పటివరకు పట్టుకోలేకపోయారు. ఫోక్సో కేసులో జైలుకు వెళ్ళినటువంటి నిందితుడి యొక్క ఏదైతే అతని ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, జైలు నుంచి వచ్చిన తర్వాత అతని పైన ఎలాంటి ఆంక్షలు పెట్టకపోవడం, అతని యొక్క ఏదైతే ఆయన వేస్తున్నటువంటి అడుగులమైన కూడా దాన్ని అబ్జర్వ్ చేయలేకపోవడం పోలీసుల విఫలమని కూడా చెప్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే షాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులందరూ కూడా ధర్నాకు దిగిన పరిస్థితి. ఎందుకనంటే కేవలం ఈ యొక్క 6 చనిపోవడానికి కారణం ఒక ఫోక్సో కేసులో నిందితుడైనటువంటి రాజ్ కుమార్కి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురావడం వల్లనే ఇవి జరుగుతున్నాయి. అంటే ఇప్పటికే పోలీసులు ఫోక్సో కేసులో పెట్టినటువంటి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే కోర్టులు కూడా దీన్ని ఆలోచించినట్లయితే 6 ప్రాణాలు
ప్రాణాలు కూడా గాల్లో పోయే పరిస్థితి కాదు. ఒక ఉన్మాదిలాగా ఉన్న వ్యక్తే ఫోక్సో కేసులో జైలుకు వెళ్తాడు. అలాంటి వ్యక్తి పైన వచ్చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిన కోర్టు కానీ జైలు కానీ ఎందుకు బయటకు పంపించాయి? ఎందుకు పోలీస్ స్టేషన్ల పైన కేసులు వేసినప్పుడు దానికి సంబంధించినటువంటి కోర్టులను ధిక్కరించే విధంగా కావచ్చు, కోర్టు నుంచి వచ్చేసి బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ ఉన్మాది వచ్చేసి ఒక మానవ మృగంగా ఉన్న మనిషి అనేది ఏ విధంగా నార్మల్ మనిషిగా మారుతాడనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఒక గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఒకే కుటుంబానికి సంబంధించి తండ్రి కోల్పోయిన తర్వాత కూడా ఆ నానమ్మ తల్లి ఇద్దరు కలిసి పాపను అల్లారుముద్దుగా పెంచుకొని కాలేజీకి పంపించినటువంటి పిల్ల అక్కడ ఒక ఉన్మాది వచ్చేసి బయటికి తీసుకుపోయి మానమృగం అత్యాచారం చేసి చంపి దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపడం, దానితో పాటుగా ఎక్కడ లేని విధంగా అతని కుటుంబానికి సంబంధించిన పెళ్లి చేసుకున్నటువంటి సొంత భార్య 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న పిల్లలపైన కూడా కత్తితో దాడి చేసి ఏకంగా 6 ప్రాణాలు ఒక ఉన్మాది చేస్తే మానవ మృగానంలో 6 కత్తితో చంపితే దానికి పోలీసులు ఏం చేశారు, అతను జైలు నుంచి వచ్చిన తర్వాత అతని మీద ఎందుకు అబ్జర్వేషన్ చేయలేదు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పోలీసులను ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో తెలంగాణ పోలీసులు ఉన్నారు. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి సిపి కావచ్చు, దాంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీ, సిఐ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి గాలింపు చర్యలు చేపట్టి 7 బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నాము. ఖచ్చితంగా కూడా ఏదైతే నిందితులు ఉన్నారో నిందితుడిని పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు మీడియా ఆధారంగా చెప్పినటువంటి పరిస్థితి. పట్టుకున్న తర్వాత జైలుకు పంపడం, మళ్ళీ జైలు నుంచి వచ్చిన తర్వాత బెయిల్ మీద రావడము, దాని తర్వాత మళ్ళీ ఇలాంటి మానవ మృగాలు తయారైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాన్యుడి యొక్క పరిస్థితి ఏందని చెప్తున్నారు. ఇదే విధమైన కోణంలో చూసుకున్నట్లయితే గతంలో కూడా కొన్ని నెలల క్రితం ఒక అమ్మాయి పైన ఫోక్సో కేసులటువంటి నిందితులు జైలుకు వెళ్ళిన తర్వాత రాజకీయాలను అడ్డం పెట్టుకుని, డబ్బులను అడ్డం పెట్టుకుని, ఆర్థిక బలం రాజకీయ బలంతో కూడా ఫోక్సో కేసులో జైలు నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు రేపటి రోజున ఏం చేస్తారనేది కూడా ప్రజలకు కావచ్చు, బాధిత కుటుంబాలకు కూడా ఖచ్చితంగా భయం ఉండే పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించిన విషయంలో ఏదైతే మార్చికి వచ్చినటువంటి డెడ్ బాడీస్ 6 ఉన్నారో 2 కుటుంబాలు, ఒకవైపు బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి 3, ఇతనికి సంబంధించినటువంటి చిన్నారితో పాటుగా ఇతని భార్యకు సంబంధించినటువంటి 6 యొక్క పోస్ట్ మార్టానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఆధారాలను తీసుకున్న తర్వాత దానికి పోస్ట్ మార్టం చేపించేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి డాక్టర్లు దాదాపు సాయంకాలం కూడా స్వగ్రామానికి పంచే పరిస్థితి కనబడుతుంది. ప్రత్యూష. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.